నాణ్యమైన రత్నాలకి నిజమైన రత్నాలకి పెట్టింది పేరు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. వన్ విజిట్ అదృష్టాన్ని మీకు దగ్గరగా తీసుకొస్తుంది. ఇది వేసుకున్నాను ఆయన చెప్పిన తర్వాత చాలా బాగుంది. అంటే జీవితంలో మంచి పేస్ స్టార్ట్ అయింది ఇప్పుడు. వన్ విజిట్ ఉళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. పూజ అది చేసి నాకు ఇచ్చారు. చేసి నేను పెట్టుకున్న 20 days లో నిజంగా చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. షూటింగ్స్ లో ఫుల్ బిజీ ఉన్నాను. డైలీ మీకు సీరియల్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నాను. వన్ విజిట్ మీ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. నేను అనుకున్నట్టే వాళ్ళు ఇచ్చిన జెమ్స్ వేసుకున్న తర్వాత నా లైఫ్ చాలా బాగుంది. ఎంత బాగుందంటే చాలా తక్కువ టైంలోనే నాకు చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. నాకు ఇంకా నా ఫ్యూచర్ కూడా బాగుంటుందన్న నమ్మకాన్ని కలిగించింది రాసిక్ జెమ్స్. వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్ కార్యక్రమంలో ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ ఎంఎం రాజా గారు మరియు ప్రముఖ జ్యోతిష్యులు నాగ్నాథ్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. జ్యోతిష శాస్త్రపరంగా, రత్న శాస్త్రపరంగా, సంఖ్య శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాము. మీరు కూడా ఎంఎం రాజా గారు మరియు నాగ్నాథ్ తో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే ఎంఎం రాజా గారిని, నాగ్నాథ్ ని నేరుగా కలుసుకుని మీ జాతకాన్ని తెలుసుకుని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రాజా గారు. నమస్కారం నాగ్నాథ్ గారు. యాక్చువల్ గా సార్ నాకు ఒక డౌట్ సార్. ఏంటి అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళే రత్నం ధరించాలంటారా, సో మిగతా వాళ్ళు ధరించకూడదు అంటారా? అసలు రత్నం ఎలా ధరించాలి, ఏ విధంగా, అంటే ఎవరు ఎలిజిబుల్ అని ఎస్పెషల్లీ? అంటే చాలా మంది మైండ్ లో ఏముంటుందంటే ఓన్లీ కష్టాలు ఉండే వాళ్ళకి మాత్రమే మేము రత్నాలని చెప్పి అనుకుంటారు. అలా కాదు. వ్యూవర్స్ ఎలా చేయాలంటే ఈ రోజు మా షోరూమ్ ఒకరు వచ్చారు, జస్ట్ ఇప్పుడే అటెండ్ చేసి వచ్చాము. హెచ్ శ్రీనివాస్ అని చెప్పి పేరు. 2009లో హీఈస్ వెరీ గుడ్ జాబ్లో ఉండేవాడు మనిషి. పర్ మంత్ 2 lakh rupees శాలరీ. ఇవాళ మా దగ్గరకు వచ్చి 1000 రూపాయలు ఇచ్చేదానికి దగ్గర ఫీజు లేదు. ఫ్రమ్ లాస్ట్ 1 week నుంచి ట్రై చేసి ఎవరో ఫ్రెండ్ దగ్గర అప్పు చేసుకుని వచ్చి మా దగ్గర కలిశారు ఇప్పుడు. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే మా లైఫ్ లో కష్టాలు సహజమే. లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా మంది ఏమనుకుంటారు, నా లైఫ్ లో కష్టాలు ఏం లేదు కదా, నేను ముందుకు వెళ్తున్నాను అనుకుంటారు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే చీకటిలో లైట్ లేకుండా బైక్ డ్రైవ్ చేసినట్ల, రైడింగ్ చేసినట్లే. ఏమైనా జరగవచ్చు, లక్ బాగుండి ముందుకు వెళ్ళొచ్చు, యాక్సిడెంట్ కూడా జరగకపోవచ్చు, ఏమన్నా అంపుంటే కిందికి పడిపోవచ్చు. అర్థం ఏంటి, అన్సేఫ్ జర్నీ అంటారు. చీకటిలో బైక్ నడిపించడమే లైట్ లేకుండా చాలా అన్సేఫ్ జర్నీ అంటారు. సెకండరీ, చీకట వచ్చే ముందే లైట్ మేము దీపం వెలిగించుకుంటే, లైట్ పెట్టుకుంటే ఆ చీకట ఏదంటే మాకు అర్థం అవ్వదు, అంటే మాకు దాని నుంచి కష్టం ఏం రాదు. సెకండరీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి ఒక్క బిల్డింగ్స్ లో, ప్రతి ఒక్క అపార్ట్మెంట్స్ లో ఒకవైపు లిఫ్ట్ పెట్టింటారు, ఒకవైపు స్టేర్ కేస్ కూడా ఉంటుంది. అంటే చక్కగా లిఫ్ట్ పెట్టారు కదా, 10th floor 15th floor కి స్టేర్ కేస్ కూడా ఎందుకు పెడుతున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అనుకోవచ్చు. సమ్ టైమ్స్ మేబీ లిఫ్ట్ ప్రాబ్లం ఇవ్వచ్చు, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్ కదా, టెక్నికల్ ఏమైనా రావచ్చు, పవర్ ప్రాబ్లం రావచ్చు, ఏదో ఒక మిషనరీ పవర్ అవుతే డిస్ట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, కింద వాళ్ళు కింద, పైన ఉండాలా? అలా కాదు కదా. అంటే మనిషి ఇంత బుద్ధి ఉంది. ఒక అపార్ట్మెంట్ కడితే కూడాను ఒక లిఫ్ట్ పెడుతున్నారు, దాని పక్కన స్టేర్ కేస్ కూడా పెడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇది ప్రాబ్లం ఇస్తే కూడాను ఇది మేము యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళని చెప్పి, అలాంటి చిన్న చిన్న విషయాలు మేము ఇలా చేసుకుంటున్నాం. కానీ మాది అంత పెద్ద లైఫ్ జర్నీ, స్మాల్ థింగ్ కాదు. దేవుడు మాకు ఈ ప్రాణం ఇచ్చారంటే, ఒక జన్మం ఇచ్చారంటే, ఈ జన్మంలో మాకు సుఖం కావాలి, సుఖశాంతి కావాలి, ముందుకు వెళ్ళి హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ ఒక లైఫ్ మాది ఎడ్యుకేషన్ లైఫ్ ఉంటారు, తర్వాత జాబ్ పరంగా, తర్వాత మ్యారీడ్ లైఫ్, తర్వాత పిల్లలు, ముందుకు వెళ్ళాలని చెప్పి ఇలాంటి పెద్ద లైఫ్ జర్నీ చేసే టైంలో వితౌట్ ఆస్కింగ్ అస్ట్రాలజీ, మా హారోస్కోప్ చూడకుండా, దాంట్లో ఉండే కష్టాల నుంచి బయటకు వచ్చే దానికి రత్నాలు పెట్టుకోకపోతే, చెప్పిన ఎగ్జాంపుల్ చీకటిలో ఒక బైక్ లైట్ లేకుండా వెళ్ళడమే, నడిపించడమే అన్సేఫ్ జర్నీ అంటారు. ఈ మాట ఎగ్జాంపుల్ ఎందుకు వస్తుంది అంటే ప్రతి ఒక్కరు కష్టాలు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు చూడండి ఎండ ఉంది, ఫుల్ 40 degree 43 44 degree ఎండ ఉంది బయట. ఇప్పుడు
లోపల కూర్చున్నాము ఏసీలో, ఎయిర్ కండిషన్. అంటే ఈ ఏసీ మళ్ళీ నవంబర్ పనికి లేదు, తీసేని ఎందుకు తీసేస్తారు అంటే మళ్ళీ ఎండ వచ్చే కాలం ఉంది. అర్థమేంటి, మా లైఫ్ లో కూడా హ్యాపీగా ఉన్నాము, ఈ రోజు హ్యాపీగా ఉన్నాము, ఇంకా 1 ఇయర్ హ్యాపీగా ఉంటాము, మళ్ళీ రేపు కష్టాలు రావచ్చు. ఆ కష్టాలు వచ్చే టైంలో ఆర్టిఫిషియల్ పవర్ కోసం ఇలాంటి రత్నాలు పెట్టుకుంటాము, ఇలాంటి సంపూర్ణ పాటిస్తాము. సేమ్ మేనర్ మీ లైఫ్ లో కూడా కష్టాలు ఉంటే, చాలా మంది మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండండి, మీ లైఫ్ లో కష్టాలు రాకూడదు. కానీ ఆ కష్టాలు రాకుండా ముందుకు వెళ్లేదానికి, ఇంకా మీకు మంచి అదృష్టం రావాలంటే ఇలాంటి రత్నాలు పెట్టుకుంటే తప్పకుండా మీరు అనుకున్న దశకి రీచ్ అవుతారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అయితే ప్రతి ఒక్క సిచ్యుయేషన్ లో ప్రతి పర్సన్ కి అవసరం ఉంటుంది. ఒకవైపు లిఫ్ట్, ఒకవైపు స్టేర్ కేసు ప్రతి ఒక్క బిల్డింగ్స్ లో ఉంటాయి. మేబీ ఏమైనా ప్రాబ్లం వస్తే స్టేర్ కేసు ముందుకు వెళ్ళొచ్చు, అది సేమ్ అదే ఉంటుంది. మా టైం బాగుంది, ముందుకు వెళ్తూనే ఉంటాము, కష్టం వచ్చిందంటే రత్నాలు మాకు కాపాడుకుంటాయి. బికాస్ జెమ్స్ ఈజ్ ఏ సెక్యూరిటీ గాడ్ టు అస్. మా లోపల ఉండే కాంపౌండ్స్, మా లోపల ఉండే సెల్స్ వీక్ అయిపోతే, అదృష్టం సెల్స్ వీక్ అయిపోతే దానికి బలం ఇచ్చేది రత్నాలు. ఎవరు బలం ఇవ్వలేరు, అమ్మ ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే మా తలరాతల రాసేదానికి దేవుడు ఎవరికి అధికారం ఇవ్వలేదు, కేవలం రత్నాలకి మాత్రమే ఉంది. ఎందుకంటే మనిషి గ్రహాల మధ్యలో ఎనర్జీ బ్రోకర్స్ మాదిరి, అంటే మధ్యవర్తిగా మా డిస్టినీ కానీ మా ఫేట్ కానీ చేంజ్ చేసే కెపాసిటీ కేవలం రత్నాలకి మాత్రమే ఉంది. ఇది ఎవరు చెప్తున్నారు? దీని వెనక సైన్స్ చెప్తుంది, దీని వెనక ప్రతి ఒక్క శాస్త్రం చెప్పడం జరిగింది. ఆ విధంగా పెట్టుకుని చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే సార్, ఒక కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదామండి. శ్రీదేవి గారు మెదక్ నుంచి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ గురించి. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా? చెప్తాను. 8/6/1979. 1979. ఏ టైంలో పుట్టారు? నైట్ 1:30. నైట్ 1:30. అంటే తెల్లవారితే 8దా 9దా అమ్మా? సార్, తెల్లవారితే 8వ తారీఖా 9వ తారీఖా? పిల్లవారితే 9. తెల్లవారితే 9. సో మీరు 9/6 అని చెప్పాలి అప్పుడు. ఓకే, అంటే మనం నైట్ రాసి పెట్టారు అదే టైం. ఓకే ఓకే. అంటే ఎక్కడ టైం పుట్టారు? ఇప్పుడు 9th 1:30 అంటే 8 ఆఫ్టర్. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? అంటే డిస్ట్రిక్ట్ మేడం? ఐ మీన్ ఏరియా కానీ, డిస్ట్రిక్ట్ కానీ, విలేజ్ కానీ. ఓకే ఓకే, మెదక్ డిస్ట్రిక్ట్, దుబ్బాక మండల్, రామక్కపేట. ఓకే శ్రీదేవి గారు, మరి మీ లైఫ్ గురించి, మీ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, నేను జాబ్ చేస్తున్నాను కాంట్రాక్ట్ బేసిస్ లో. రెగ్యులరైజ్ అవుతుందా ఏంటి, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎకనామికల్ ప్రాబ్లమ్స్, అవన్నీ పోతాయా ఏంటి అనేసి కనుక్కుందామని చేశామండి. ఓకే సార్, మరి ఇది తప్పకుండా సంతోషం అండి మీరు కాల్ చేసినందుకు. విశాఖ నక్షత్రంలో జన్మించారు, నక్షత్రాధిపతి గురువు. అయితే మీ లగ్నం కూడా మీన లగ్నం అయింది, మీన లగ్నాధిపతి కూడా గురువే. ఈ జాతకంలో గురువు ఉచ్చ స్థానంలో పంచమంలో ఉన్నాడు. సో జనరల్ గా ఏంటంటే గురుగ్రహాన్ని ఉన్న నవగ్రహాల్లో అతిపెద్ద గ్రహము, యోగాన్నిచ్చే గ్రహము. చాలా చాలా రకమైనటువంటి శుభ సూచకాలన్నీ కూడా గురువుకు చెప్తారు. అయితే ఈ లగ్నాన్ని యోగగారు కూడా ఆయనే మరి. అయితే మీరు అడిగారు ఇది పర్మనెంట్ అవుతుందా లేదా? తప్పకుండా అవుతుందమ్మా. ఎందుకంటే మీకున్నటువంటి మంచి సూచన ఏంటంటే కేంద్ర స్థానమైనటువంటి చతుర్థ స్థానము ప్లస్ దశమ స్థానాధిపతి అయినటువంటి గ్రహము గురుగ్రహము రెండు కూడా మంచి. బుధుడు స్వక్షేత్రంలో ఉంటే కేంద్రంలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రెండోది మీకున్నటువంటి దృక్పథం పంచమ స్థానాధిపతి చంద్రుడు వృశ్చిక రాశిలో నీచలో ఉన్నాడు. సమస్య అంతా కూడా మీకు మానసిక ఒత్తిడి. ముందుగానే ప్రతిదాన్ని అంచనా వేసుకుని మీ కోణంలోనే అది అయిపోతుందో కాదో అన్న విషయంలో వ్యక్తిగత దృక్పథాలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ లగ్నము ఈ గ్రహస్థితి ఉన్న వాళ్లకు వచ్చే ప్రధాన సమస్య మానసిక ఒత్తిడి వల్ల వచ్చేది మైగ్రేన్ హెడేక్ వస్తుంది తప్పకుండా. న్యూరలాజికల్ సిస్టమ్ అంటే మనకి నెక్ పైన నుంచి వచ్చేటువంటిది మైగ్రేన్ హెడేక్, వన్ సైడ్ హెడేక్. ఈ రెండిటి వెనక కూడా కారణం అందులో కేతుగ్రహం కూడా వ్యయంలో ఉన్నాడు ఈ జాతకంలో. ఇవన్నీ ఎందుకు సూచిస్తున్నాను అంటే జాతకంలో బలం ఎంత ఉంటుందో బలహీనత కూడా ఎక్కడో అక్కడ కార్నర్ లో ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి కూడా చక్కబడుతుంది. మీరు ఇంట్లో అన్ని బాధ్యతలు తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే బాధ్యతల్ని బాధ్యత రూపంలో నెరవేర్చండి, వ్యక్తిగతం చేసుకోకండి. ఈ ప్రపంచంలో ఏ మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు, ఏ మనిషి కూడా ఇంకొక మనిషిని గుడ్డిగా ఫాలో అవడానికి ఇష్టపడాడు. ఇది ఎటర్నల్ ఫ్యాక్ట్. అది కాకపోతే మనం తెలుసో తెలియక ఏం చేస్తామంటే ఎప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని, మనకు నచ్చిన వాళ్ళని, వాళ్ళకి బాధ్యతలు స్వీకరించడం మాత్రమే కాకుండా వాళ్ళని ప్రభావితం చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకు ప్రభావితం చేస్తామంటే అందులో మనకేమీ చెడు ఆలోచన ఏమి ఉండదు. కారణం ఏంటంటే మనకు తెలిసింది మంచి అదే వాళ్ళకు జరుగుతుందనే ఆశ ఒకటైతే, మనకు తెలిసిన చెడు మళ్ళా వాళ్ళకు జరిగిపోతుంది అన్నట్టు మానసిక ఒత్తిడి. ఈ రెండు కూడా ఈ గ్రహస్థితిలో ఉన్నట్టు దోషము. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు, సార్ ఇన్ని దోషాలున్నాయి, అన్ని దోషాలున్నాయి, మరి పరిహారం ఏంటి సార్ అంటారు. ఫస్ట్ మీరు దోషం అంటే ఏంటో తెలిస్తే దానికి పరిహారం ఏంటో అర్థమవుతుంది. కొంతమంది చెప్తుంటారు ఈ జాతకంలో పుట్టిన వాళ్ళకి చంద్రుడు ఈ రాశిలో ఉన్నాడండి, ఈ రాశి ఫలితాలు ఏముండవు మీకు అని చెప్తున్నారు కొంతమంది ప్రముఖులు. నేను టీవీలో చూస్తున్నాను. అసలు నిజంగా రాశి ఫలితం లేదు, చంద్రుడి యొక్క ప్రభావం లేదంటే జ్యోతిష్ శాస్త్రం బోగసే.
అంటే మనకి టైడల్ సైన్స్ అంటారు, అంటే సముద్రంలో వచ్చేటువంటి ఆటుపోట్లు కూడా అమావాస్య పౌర్ణమికి మారుతాయి. రాశిరీత్యా ఏంటి, రాశిరీత్యా రాశి ఫలితం ఏముంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన స్వభావమే మీ రాశి నుంచి ఏర్పడిందమ్మా. ఈ రాశి వల్ల మీకు సంకల్ప యోగం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు చూడండి మీకు జరుగుతుంది, తప్పకుండా మీరు ఉద్యోగంలో సెటిల్ అవుతారు, కుటుంబ బాధ్యతలు తీసుకుంటారని స్పష్టంగా ఉంది. కానీ దాని మీద మీరు ఏకాభిప్రాయంకి వచ్చినా గానీ మళ్ళీ మనసు మారుతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది, స్థిరమైన అభిప్రాయం ఉండదు. ఇది చంద్రుడి యొక్క స్థానాన్ని మన ఋషులు మునులు కూడా చంద్రుడి యొక్క స్థానం మనిషి మానసిక స్థితి మీద ఎలా ఉంటుందో చెప్పారు. మానసిక స్థితి వల్లనే ఏర్పడింది. భగవంతుడు మనకి అన్ని ఇచ్చాడు, దాంతోపాటు మనకి ఇచ్చినటువంటి వరం కూడా మనసే. ఆ వరాన్ని మనము దాన్ని ఒక దోషం కింద తయారు చేసుకుంటున్నాం, అదొక రుగ్మత కింద తయారు చేసుకుంటున్నాం. ఆ రుగ్మత కింద తయారు చేసుకోవడం వల్ల ఏర్పడే నష్టాల్ని అంతర్దశ మహర్దశల కాలంలో చెప్తారు. ఆ అంతర్దశ అనుకూలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది సంకల్పము, అది ప్రతికూలంగా ఉంటే అదే సంకల్పయోగం నిర్వీర్యం అవుతుంది. మరి ఆ నిర్వీర్యం అవుతున్న దాన్ని సాంప్రదాయబద్ధంగా పాటించండి, ఫలానా హోమాలు చేయండి అంటే ఫస్ట్ చంద్రుడి యొక్క స్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండా సాంప్రదాయం పాటించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, అది ఆత్మవంచనకి మాత్రమే పరిమితం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జాతకంలో ఆ లగ్న భావంతో పాటు రాశి భావం కూడా చెప్తారు. భావం చెప్పడం వేరు, ఫలితం చెప్పడం వేరు. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా నేను చెప్పాను. కాబట్టి చంద్రుడి యొక్క స్థానము మనిషి మానసిక స్థితి మీద ఉంటుంది. ఈవెన్ మెడికల్ సైన్స్ అయితే ఎంత అడ్వాన్స్ సైన్స్ అని చెప్తున్నారో, ఇప్పుడు ఎంతో మంది మెడికల్ ప్రొఫెషన్స్ లో డాక్టర్స్ కూడా వాళ్ళు పేషెంట్ ని ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ముఖ్యంగా చూడండి చిన్నపిల్లలకి పీడియాట్రిషియన్స్ ఉంటారు, ఆ చిన్నపిల్ల మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటారు వాళ్ళు? పిల్లలకి వాళ్ళకున్న సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేరు. వాళ్ళకి కడుపులో నొప్పున్నా చెప్పలేరు, తలకాయ నొప్పున్నా చెప్పలేరు, వాడు ఏడవడం తప్ప వాళ్ళ భావాన్ని తెలుసుకోలేం మనం. కానీ జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఒక విలువైన అంశం ఏంటంటే చంద్రుడి యొక్క స్థానాన్ని బట్టి ఆ స్థితిని తెలుసుకుంటే డాక్టర్ కి ఎటువంటి మెడిసిన్ ఇవ్వచ్చు, ఎటువంటి మెడిసిన్ ద్వారా పిల్లవాడిని ఇంకా కొంచెం మోటివేట్ చేయొచ్చు అన్న దాన్ని కూడా చంద్రుడి యొక్క స్థానాన్ని బట్టి మోర్ దాన్ 65% ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనకి తెలిసిన చేతన స్థితి ఒకటి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నా కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఆ విచక్షణ జ్ఞానంతో మాట్లాడేది ఒక స్థితి. మనకు తెలియని స్థితి ఇంకోటి ఉంటుంది. ఆ తెలియని స్థితిని కూడా జాతకం చెప్పగలదు. అది ఎంత గొప్ప శాస్త్రం అది. మనకి తెలిసిన స్థితి ఒకటైతే చేతన స్థితి, తెలియకుండా అంతర్చేతన స్థితిలో జరుగుతున్నట్టు గ్రహస్థితి ద్వారా ఏర్పడిన మానసిక స్థితిని కూడా చెప్పగలుగుతుంది. ఆ అంతర్చేతన స్థితిలో ఉందో ఏంటో చెప్పగలిగేదే రాశి. అది తెలియని జ్యోతిష్యులందరూ మళ్ళా వెళ్లి ఫండమెంటల్స్ ఒక్కసారి ఆస్ట్రాలజీలో చెక్ చేసుకోండి. మీరు ఫండమెంటల్ ఆస్ట్రాలజీని సాంప్రదాయబద్ధంగా మనం చెప్పడం కాదు. మనం ఒక యూనివర్సిటీకి ఒక గెస్ట్ లెక్చర్ గా వెళ్తే ఒక ఆస్ట్రాలజర్ గా కొన్ని వందల మంది అడిగే స్టూడెంట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పగలిగే సామర్థ్యం మనకు ఉండాలి. కేవలం సాంప్రదాయబద్ధంగా నాయన వేదాలు ఘోషిస్తున్నాయి, పురాణాలు ఘోషిస్తున్నాయి, ఋషులు చెప్పారంటే వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. అందుకే జ్యోతిష శాస్త్రం కేవలం నామమాత్రపు శాస్త్రంగా ఉగాది పండగకి మాత్రమే పంచాంగ శ్రవణానికి వనకొచ్చేలాగా తయారైందంటే దానికి కారణము శాస్త్రీయ పద్ధతుల్లో శాస్త్రాన్ని చెప్పే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి సాంప్రదాయ జ్యోతిష్యులు పెరిగిపోయి ఆ సాంప్రదాయబద్ధంగా వాళ్ళకు అనుగుణమైంది, వాళ్లకు తోచింది, వాళ్లకు అనుగుణంగా ఉండి చెప్పడం వల్లే జరుగుతుంది. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, మంచి గ్రహస్థితి ఉంది మీకు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్ని లైఫ్ లో సక్సెస్ అవుతాయి. కాకపోతే నవంబర్ 11వ మాసం నుంచి అంతర్దశ కూడా మారుతుంది. తప్పకుండా మీరు నవంబర్ తర్వాత మీ జాబ్ కూడా పర్మనెంట్ అవుతుంది. కుటుంబ బాధ్యతల్లో కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సో శ్రీదేవి గారు కాల్ చేశారు, ఆయనకి నేను ఫలితం చెప్పకన్నా ముందు 2 మొక్కలు చెప్పాలంటే లాస్ట్ వీక్ కూడా జరిగింది, కొంచెం టైం అయిపోయాక నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే చాలా మంది జ్యోతిష్యులు ఇప్పుడు గురుగారు చెప్పారు, అంటే రాశి పొలమే ఉన్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు, నేను కూడా చూశాను అది. సో నేను అట్ ద ఏజ్ ఆఫ్ 7 years, ఎందుకంటే మా నాన్నగారు సేమ్ వృత్తి కాబట్టి నేను అప్పుడు అడిగేవాళ్ళు మా నాన్నగారికి, ఈ రత్నాలు మీరు అంటున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు చాలా మంది, కొంతమంది షోకి పెట్టుకుంటారు, కొంతమందికి ఇది పెట్టుకున్న తర్వాత ఫలితం వస్తుందని చెప్పి, మంచి బెనిఫిట్స్ వస్తాయని చెప్పి. ఆ బెనిఫిట్స్ ఎలా వస్తాయి, మేము ఎలా కనపడాలంటే మా నాన్నగారు చెప్పేవాళ్ళు, నాకు అస్ట్రాలజర్స్ ఉంటారు, జ్యోతిష విద్య అంతా ఉంది, ఆ విద్య నేర్చుకుని అలాంటి రత్నాలు ఇస్తే అప్పుడు వాళ్ళకి మంచి ఫలితం వస్తుందని చెప్పి. అట్ ద ఏజ్ ఆఫ్ 7 years నా మాట ఇది. ఎందుకంటే ఎంఎం రజా ఇప్పుడు వచ్చి నేను మాట్లాడుతున్నానంటే అనుభవంతో వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ ఎవరైతే నేను గురుకి కలిశానో వాళ్ళకి ఒక మాటలో చెప్పారు నాకు, లగ్నం అంటే ప్రాణము, రాశి అంటే దేహము అంట. దేహం లేకన్నా ప్రాణము వేస్టే, ప్రాణము ఉన్న లేకన్నా దేహం వేస్ట్ అని చెప్పి ఈ రెండు కలిసి ఉండాలి. బికాజ్ నా విద్య సైంటిఫిక్ చెప్పాలంటే చాలా మంది ఇది చంద్రుడు కూడా తీసేస్తున్నారు, రాశి కూడా లేదని చెప్పి. ఎన్ఐవి అమ్మ శ్రీదేవి గారు దానికి సింపుల్ చెప్పాను నేను, ఎలా అంటే ప్రాణము లగ్నము, దేహము రాశి. దేహం లేకపోయినా ప్రాణం వేస్ట్, ప్రాణం లేకపోయినా దేహం వేస్ట్. ఈ రెండు కలిసి ఒక ప్రాణం దేహం మాదిరి ఉంటాయి.
సెకండరీ చెప్పాలంటే ఈ జాతకం శ్రీదేవి గారు కాల్ చేశారు, పర్మనెంట్ అవ్వాలి, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయని చెప్పి. లాభాధిపతి శని వచ్చేసి రాహుతో కావడం వల్ల కలిదోషం, ఫైనాన్స్ వస్తాయి పోతాయి, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వయ్యంలో కేతు రావడం వల్ల ఖర్చులు ఎక్కువ, మీరు అనుకోలేరు, ఊహించలేరు, మీరు అలాంటి ఖర్చు మీకు ఎదురుపడతాయి. లిటిగేషన్స్ ఎక్కువ లైఫ్ లో. లిటిగేషన్స్ అంటే ఎవరో చేసే ప్రాబ్లం మీ మీద రావడం, ఇలాంటి ఎక్కువ కష్టాలు ఉంటాయి. యోగాలు కూడా ఉన్నాయి, ఆ కష్టాలు రాకుండా యోగాలో ముందు వెళ్లేదానికి ఈ జాతకం పట్టి మీరు 2 రత్నాలు ధరించాలి. ఒకటి తెలుగులో వచ్చేసి స్వాతి ముత్యం అంటారు, ఇంగ్లీష్లో కేశీపర్లు అంటారు. దాంతో పాటు తెలుగులో కెంపు, ఇంగ్లీష్లో రూబీ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెట్టండి, తప్పకుండా మీ జాబ్ పర్మనెంట్ అవుతుంది. ఏదైతే మీ జాతకంలో ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయో మీ లైఫ్ లో, దాని నుంచి మీరు ఎదుగుతారు, ముందుకు వెళ్తారు, చాలా హ్యాపీ ఉన్నారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే సార్, శ్రీదేవికి సంబంధించిన హెరోస్కోప్ చెప్పారు సార్. ఒక ప్రెజెంటేషన్ చూద్దాం సార్. రైట్ నౌ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించి ఒక ప్రెజెంటేషన్ చూద్దాం. మన భరత భూమి ఎంతో మహిమాన్వితమైనది. దేవుళ్ళు మానవ రూపంలో అవతరించిన పుణ్య భూమి ఇది. ఎందరో ఋషులు, ఎందరెందరో మహర్షులు, మరెందరో సిద్ధ పురుషుల తపశక్తితో తరించిన భూమి ఇది. ఈ భూమిలో మణులున్నాయి, మాణిక్యాలున్నాయి. ఈ భూమిలో వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలున్నాయి. వీటన్నిటికీ మించి మానవులందరి జీవితాల్ని ఆనందమయం చేయగల ఎంతో శక్తివంతమైన, ఎంతో మహిమాన్వితమైన రత్నాలు ఉన్నాయి. రత్నం ఎక్కడ ఉంటుందో దైవానుగ్రహం అక్కడ ఉంటుంది. రత్నాల్ని ఎవరు ధరిస్తారో వారికి సకల దేవతల కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఇది మన పురాణాలు, వేదాలు చెబుతున్న నిజం. రాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుణ్ణి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడటానికి ఆంజనేయుడు సంజీవని తెచ్చింది ఈ భూమి నుండే. ప్రాణాలను తిరిగి తేవడానికి సంజీవని ఎలా ఉపయోగపడుతుందో, కష్ట నష్టాలలో కూరుకుపోయిన మానవుల్ని రక్షించటానికి రత్నం సంజీవనిలా ఉపయోగపడుతుంది. రత్నం ఏదో రాయేదో తెలియని కాలంలోనే నిజమైన రత్నాల్ని, నాణ్యమైన రత్నాల్ని భూమి నుండి వెలికి తీసిన మహానుభావుడు మీర్ సికందర్ అలీ. ఈయన అల్లీపురా గ్రామంలో ఓల్డ్ మైసూర్ డివిజన్లోని గౌరీ బిక్నూర్ తాలూకాలో జన్మించారు. మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా చెరువుకొడిగేపల్లి, మడకసిర తాలూకాలోని 140 ఎకరాల మైన్స్ లో మీర్ సికందర్ అలీ విలువైన రత్నాల్ని గుర్తించగలిగితే, ఆయన వారసుడు మీర్ అలీ బాబా ఆ రత్నాల్ని ఆ రోజుల్లోనే లండన్, ఫ్రాన్స్, శ్రీలంక, జపాన్ దేశాలకు ఆంధ్ర రూబీ స్టార్స్ పేరుతో ఎక్స్పోర్ట్ చేసి మన రత్నాలకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆయన సోదరుడు ఎంఎం హుస్సేన్ రత్నాల్ని సామాన్యుడికి అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో రిటైల్ షాపులను నిర్వహిస్తూ కష్టాలలో ఉన్న వారికి, చీకటి నుండి వెలుగు కోసం ఎదురు చూస్తున్న పేదవారికి అందచేసి లక్షలాది మంది జీవితాల్లో సంతోషాన్ని నింపారు. ఆయన కుమారులు రోషన్, ఎంఎం రజా రత్న శాస్త్రాన్ని ఎంతగానో అధ్యయనం చేసి తండ్రి గారి, తాతగారి వారసత్వాన్ని కొనసాగిస్తూ 1990లో బెంగళూరులో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ని ఎంతో ఘనంగా ప్రారంభించారు. భూగర్భం నుండి లభించే నిజమైన జెమ్స్ ని నిజాయితీ గల ధరలకు విక్రయిస్తూ ప్రతి అమ్మకంలోనూ 100% నమ్మకాన్ని జోడిస్తూ అతి తక్కువ కాలంలోనే రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి విశేషమైన పేరు ప్రఖ్యాతులని తీసుకొచ్చారు రోషన్, ఎంఎం రజా. 2010 జనవరి 26న ఒరిజినల్ జెమ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన ప్రముఖుల సమక్షంలో అతిరథ మహారథుల మధ్య హైదరాబాద్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభమైన తొలి రోజు నుండే రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పేరు ఆంధ్రదేశమంతటా మార్మోగిపోయింది. రాసిక్ జెమ్స్ లో రత్నాలని అత్యాధునిక సైంటిఫికల్లీ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో రకరకాల మిషనరీలలో పరిశీలించి సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది.
ఈ సర్టిఫికెట్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. మెరిసేదంతా బంగారం కాదనేది ఎంత నిజమో, మార్కెట్లో దొరికే సాదాసీదా రత్నాలన్నీ నిజమైన రత్నాలు కాదనేది అంతే నిజం. నిజమైన రత్నాలకి, నాణ్యమైన రత్నాలకి, నికార్సైన రత్నాలకి పెట్టింది పేరు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ని ఒక్కసారి విజిట్ చేస్తే చాలు, ఎటువంటి కష్టాలైనా సమస్యలైనా క్షణాల్లో తొలగిపోతాయి. వన్ విజిట్ అదృష్టాన్ని మీకు దగ్గరగా తీసుకొస్తుంది. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. వన్ విజిట్ మీ కష్టాలకు, కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే సార్, మొత్తానికి వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పి అందరికి వ్యూవర్స్ కి మంచి సజెషన్స్ ఇస్తున్నారు సార్. అలాగే హరోస్కోప్ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, షాప్ నెంబర్ B4, ఫస్ట్ ఫ్లోర్, కిమ్తి స్క్వేర్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. ఫోన్ నెంబర్ 040-233-79940. హెడ్ ఆఫీస్ G3 బ్రిగేడ్ గార్డెన్, షాప్ నెంబర్ 19, చర్చ్ స్ట్రీట్, బెంగళూరు 560001. ఫోన్ 9844255026, 9449678598. www.rasikgems.com. తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ల స్వప్నం కాంగ్రెస్ తో సాకారం. నేను ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అని. లక్కీ నాన్న, మా మనమే లక్కీ. వాడంటే నాకు చాలా ఇష్టం. కరెక్ట్ అయిపోయావా? చూడ్డానికి అలా డిగ్నిఫైడ్ గా ఉంటాడా? భాష ఎలా ఉంటుంది? తొక్కబే. కొందరు ఏసీతో V-Guard స్టెబిలైజర్ ఎప్పుడు తీసుకోరు. అంటే మిస్టర్ ఐ నో ఎవ్రీథింగ్. చౌకది ఉందా? స్టెబిలైజర్ అవసరం ఏం లేదు. సింప్లీ వేస్ట్ ఆఫ్ మనీ. అబ్బా, ఈ ఏసీకి ఏమైంది? స్టూపిడ్. ఎందుకు పనిచేయట్లేదు? పవర్ ఫ్లక్చుయేషన్స్ మీ ఏసీ కంప్రెసర్ ని డ్యామేజ్ చేసేస్తాయి. దాన్ని సురక్షితంగా ఉంచండి. ఇండియాలో అన్నిటికంటే ఎక్కువగా అమ్ముడయ్యే ఏసీ స్టెబిలైజర్ తో V-Guard. దిక్కు చూడడానికి కూలిచ్చేది నిన్నే. వీడికి పని మీద కంటే బడి మీద ధ్యాస ఎక్కువైంది. ఏ తల్లైనా బిడ్డను కూలికి తెస్తుందయ్యా. పూట గడిస్తే బడికే పంపేదాన్ని, పనికెందుకు తెస్తానయ్యా? ఈ చండాళ్ళు రా మీ ఆగడాలు. ఆయన వస్తున్నాడు. ఎవరొస్తున్నారు? వస్తున్నాడు. ఫ్యాను గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి. సీమాంధ్ర మూలాలు తెలంగాణ వాదులు. కమలం పువ్వుకి బాబు దెబ్బ. గల్లీ టు ఢిల్లీకి రాజకీయమే దారి. అక్కడందరూ జంపింగ్ జపాంగులే. తండ్రి కొడుకులకు పొలిటికల్ ఎగ్జామ్. డోంట్ మిస్ తెలంగాణం at 6 PM. రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో. తీన్మార్ వార్తలలో షార్ట్ బ్రేక్. మజా చేస్తున్న జాగృతి బతుకమ్మ పొద్దుకి మీ తీన్మార్ వార్తలలో బరాబర్ చూడురిగా.
గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ at 5 PM. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచి జనంలోకి కేసీఆర్, ఎన్నికల ప్రచారంపై మంతనాలు. తక్కువ టైం, ఎక్కువ ప్రచారం, 3D ప్రచారంపై అన్ని పార్టీల ఆశలు. రాహుల్ గాంధీ ఆస్తులు 8.7 కోట్లు, సొంత వాహనం లేని యువనేత. పీజీ మెడికల్ స్కామ్ లో దర్యాప్తు పూర్తి, 30 మందిని అదుపులోకి తీసుకున్న సిఐడి. రాష్ట్రంలో మండుతున్న ఎండలు, భద్రాచలంలో 42 డిగ్రీల టెంపరేచర్. డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించింది కాంగ్రెస్. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ 100 కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. మొదటి ఏడాదిలోనే 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగులకు 60 ఏళ్ల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచుతామన్నారు. మహిళా సంఘాలకు, చిన్న సన్నకారు రైతులకు ప్రోత్సాహకాలు కల్పించనున్నట్టు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడుతున్న నేపథ్యంలో వారి గుర్తించుకునే విధంగా హైదరాబాద్ లో 5 ఎకరాల మెమోరియల్ పార్క్, ఇందులో దాదాపు 1300-1400 పైసలకు త్యాగం చేసిన, ప్రాణాలు కోల్పోయిన వారిని అందరినీ గుర్తించే విధంగా, శాశ్వతంగా చరిత్రలో తెలంగాణ ఆవిర్భావానికి చేసిన త్యాగాలను గుర్తుగా చూపించే విధంగా చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగిందో ఇది జనతా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో వారు ఇచ్చిన సూచనల మేరకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈ మేనిఫెస్టో, ఈ ప్రణాళిక మేము రూపొందించాం. అనేక సంప్రదింపులు వివిధ వర్గాలతోని మరి తెలంగాణ రాష్ట్రం అనే ఆకాంక్ష ఎక్కడి నుంచి మొదలైందని మొదలు పెట్టుకుని కొత్త రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. మా పార్టీ ప్రధానమైన విధానం భద్రత, సంక్షేమం, సామాజిక అభివృద్ధి, సాధికారత, సుపరిపాలన, అంకిత భావం, ప్రధానంగా విశ్వసనీయత, ట్రస్ట్ అనే ఒక ప్రధానమైన అంశం. హామీల ద్వారా ఈ తెలంగాణ నిర్మాణం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత, రైతులు, పారిశ్రామికవేత్తలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దళిత గిరిజనులతో పాటు మైనార్టీలతో పాటు వారి ఆశలు, కోరికలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఈ తెలంగాణ నిర్మాణం కోసం క్రమశిక్షణతో, నిబద్ధతతో, ఆచరణకి సాధ్యమయ్యేటువంటి అన్నింటినీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, యువత, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బలహీన వర్గాలు, చివరికి సంపద సృష్టించేటువంటి ప్రధాన రంగమైనటువంటి వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టుతో పాటు ఎన్నో దశాబ్దాలుగా నిరాదరణకు గురవుతున్నటువంటి చెరువులు, కుంటలను కూడా ప్రత్యేకంగా వీటి మీద దృష్టి పెట్టి దాదాపు 35,974 చెరువులు, కుంటలను కూడా వీటి మీద దృష్టి పెట్టి చాలా బాధ్యతాయుతంగా ఈ మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ప్రకటించినట్లుగానే మేనిఫెస్టోను 100% అమలు చేసి తీరుతామన్నారు. రాజకీయ సర్దుబాట్లతో కొందరికి టికెట్లు కేటాయించలేకపోయామన్నారు. అయితే వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు కేసీఆర్. 90% అండ్ ఎబోవ్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు, కమిట్మెంట్ ఉండే వాళ్ళనే అడ్జస్ట్ చేయడం జరిగింది. కొద్దిమంది కొన్ని పొలిటికల్ డెసిషన్స్ కూడా ఉన్నాయి. అది ఏ పార్టీకైనా సహజమే. 5-10% పొలిటికల్ డెసిషన్ కూడా ఉంటే, ఎందుకంటే గెలుపు ప్రధానంగా పనిచేయాలి కాబట్టి కొన్ని రాజకీయ నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఎవరెవరైతే పార్టీకి సహకరించి సిన్సియర్గా పనిచేస్తున్నారో